హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేటివ్ వీడియోస్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ కాఫీ గార్డెన్స్కి వెళ్తున్నామండి. ఇప్పుడు చర్చి కటికి వాటర్ ఫాల్స్ చూసేసాము. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నాము. మనం ఇప్పుడు కాఫీ గార్డెన్స్ని రీచ్ అయ్యాము. ఈరోజు ఆగస్ట్ 15th కదండి, అంతా డెకరేట్ చేశారు. ఇక్కడ కూడా ముగ్గులు వేశారు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అలా అన్నీ చాలా మంచిగా చేశారండి. ఇక్కడ కూడా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎంత మంచిగా డెకరేట్ చేశారో. ఇంకా అక్కడ ఫొటోస్ కూడా దిగొచ్చు. ఇంకా మిరియాలు కూడా వాళ్ళు అక్కడే పెట్టుకున్నారు ఎలా ఉంటాయని చూపించడానికి. ఇక్కడ నుంచి మెయిన్గా స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. పైకి మొత్తం కొండ పైకి వరకు ఉన్నాయి చెట్లు. పై వరకు వెళ్ళి మేము చూసాము, కాకపోతే అప్పుడు వీడియో తీయలేకపోయాము. కోతులు ఉన్నాయనే భయంతో ఊరికి కట్టబెట్టుకొని పైకి వెళ్ళాము ఫ్రెండ్స్, అందుకు వీడియో తీయలేకపోయాము. డెఫినెట్గా వెళ్తే మాత్రం మీరు ఒక గ్యాంగ్ లాగా వెళ్ళి పై వరకు వెళ్ళి చూసి రండి, మంచిగా ఉంటుంది. మొత్తం కాఫీ గార్డెన్సే మొత్తము. ఫొటోస్ దిగడానికి అక్కడక్కడ కొన్ని ప్లేసెస్ని వాళ్ళు సపరేట్గా పెట్టారు, అక్కడ ఫొటోస్ దిగొచ్చు. ఇక్కడ కూడా ఇప్పుడు మేము ఫొటోస్ దిగడానికి వచ్చాము. ఇక్కడ వేరే వాళ్ళు కూడా ఫొటోస్ దిగుతున్నారు, అందుకనేసి వెయిట్ చేస్తున్నాం దిగడం కోసమని. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చుట్టూ అంతా ఫారెస్ట్ ఏరియాని. సరే ఫొటోస్ దిగాలనుకున్న షార్ట్ ఫిలిమ్స్కైనా సూపర్గా ఉంటుంది లొకేషను. మొత్తం ఫారెస్ట్లోనే వీళ్ళు ఇలా కాఫీ ప్లాంట్స్ వేశారు. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫొటోస్ దిగుతారంట చాలామంది. ఇంకా ఇక్కడ దొరికేవి కాఫీ పౌడరు, మిరియాలు ఇవన్నీ అమ్ముతారు ఫ్రెండ్స్. ఇక్కడ పెట్టుకొని కొనాలి అనుకున్న వాళ్ళు కొనొచ్చు. బట్ కాస్ట్ అయితే రీజనబుల్గానే ఉందేమో అనుకుంటున్నా, నాకైతే తెలీదు. ఇదే ఫ్రెండ్స్ వ్యూ పాయింట్. అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే టర్నింగ్ పాయింట్లో ఇది వ్యూ పాయింట్ ఉంటుంది. ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగుతున్నారు, చూడండి మీరు కూడా ఎలా ఉందో ఒకసారి వ్యూ పాయింట్. ఇంకా మంచు కురుస్తూనే ఉంది ఫ్రెండ్స్, అందుకే సరిగ్గా కనిపించట్లేదు, అంత పొగ ఉంది. ఇప్పుడు 10 o'clock అయింది, అయినా సరే ఇంకా మంచు కురుస్తుంది ఇక్కడ. ఇంకా అప్పటికే 10 o'clock అయింది, ఆకలి అయిపోయింది, ఏం తినలేదు. సో నేను ఒక మొక్కజొన్న కంకి తీసుకున్నాను, ఉడకబెట్టింది. 15 rupees అంట. బావ వాళ్ళు ఇంకా ఆటో అవుతాను, ఇద్దరు చికెన్ తీసుకుంటున్నారు. 30 అంట అది ఒక్కొక్కటి. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము నెక్స్ట్ బుర్రా కేవ్స్కి వెళ్ళడానికి అనేసి. కాఫీ గార్డెన్స్ మీకు సరిగ్గా చూపించలేకపోయాను బికాజ్ కోతుల భయంతో వీడియో తీయలేకపోయాను. ఇంకా ఇక్కడ నుంచి మేము బుర్రా కేవ్స్కి వెళ్తాము. బుర్రా కేవ్స్ ఇక్కడ నుంచి చాలా లాంగ్ జర్నీ. సో అక్కడికి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయింది. సో తినడానికి ఎక్కడైనా ఆపమని చెప్పాము ఆటో డ్రైవర్కి. ఆయన అక్కడికి దగ్గరలో ఉన్న హోటల్లో ఆపారు. మళ్ళీ అక్కడి నుంచి కూడా ఒక 1/2 hour జర్నీ పడుతుంది. మేము రైనీ సీజన్ రావడం వల్ల రైన్ కూడా చిన్నగా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ తినేసి బుర్రా కేవ్స్కి వెళ్ళిపోయాము. 1/2 hour జర్నీ అండి అక్కడి నుంచి, హోటల్ నుంచి. ఇక్కడైతే చాలామంది ఉన్నారండి. అక్కడ ఎవ్వరు లేరు, కానీ బుర్రా కేవ్స్ దగ్గర చాలామంది ఉన్నారు. అసలు ఫుల్ మెయిన్లీ అందరూ ఇక్కడికే చూడడానికి వస్తారనుకుంటా. అరకు అంటే చాలామంది ఇక్కడే ఉన్నారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.